మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖండ గోదావరి ప్రాజెక్టును సాకారం చేస్తామన్న చంద్రబాబు. వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే పోలవరంను జాతికి అంకితం చేస్తామని ప్రకటన. సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసే రాక్షసులకు వైసీపీ మద్దతిస్తోందన్న సీఎం. ఆర్థికంగా సాయం చేస్తున్న తీరును ప్రజలు గమనించాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు ఈగల్ టీం సరికొత్త కార్యక్రమం. గిరిజన ప్రాంతాల్లో పల్లెబాట ప్రారంభం. యువతలో చైతన్యమే లక్ష్యం. కాంగ్రెస్ ఎంపీలతో కాసేపట్లో భేటీ కానున్న రేవంత్. తెలంగాణ సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో వినిపించడంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు. వచ్చే వేసవి నాటికి పూర్తి చేస్తామని ప్రకటన. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణిని దోచుకుంటున్నాయన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో గనుల వేలంలో పాల్గొననందునే బొగ్గు కొరత వచ్చిందని ఆక్షేపణ. పౌరసత్వం ధృవీకరణ పారదర్శకంగా ఉండాలన్న సుప్రీంకోర్టు. అసోంలో విదేశీయులుగా ప్రకటించిన 27 మందికి ఊరట కల్పిస్తూ ఆదేశాలు. ఇరాన్ అమెరికా దాడులతో మరోసారి దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. గల్ఫ్లో ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలీను ధ్వంసం చేశామన్న ఐఆర్జీసీ. అఖండ గోదావరి ప్రాజెక్టును సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. ధవళేశ్వరం ఆనకట్టకు కొత్త గేట్ల ఏర్పాటును ప్రారంభించిన ఆయన 9 నెలల్లోనే ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి నూతన గేట్లను ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం 64 గేట్ల మరమ్మతులు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన గేట్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధవళేశ్వరం గేట్లు మారుస్తున్నట్లు గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలకు ముందే ధవళేశ్వరం నూతన గేట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పోలవరం సహా ముఖ్యమైన ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో వైసీపీ తీరుపై మండిపడిన చంద్రబాబు సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. రాక్షస మూకకు మద్దతుగా ఉంటూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారని ఆరోపించారు. మంచి చేసి నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేసి విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు, వీళ్ళకి విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇటీవల
పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ గాని, ఇన్స్టాగ్రామ్ గాని, ట్విట్టర్ గాని ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ అభ్యర్థులను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాన పిటిషన్లో లోపాలున్నాయని స్పష్టం చేసింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్లో 15 మంది ప్రతివాదులు ఉన్నట్లు ధర్మాసనానికి నివేదించిన తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అందులో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. అయితే పిటిషన్లో లోపాలు సరిదిద్దిన తర్వాతే విచారణలో ఇతర అంశాలను పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు పిటిషన్పై విచారణ చేయకుండా నోటీసులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు రావాల్సిన అంశాలను ఎంపీలకు వివరించి వాటి సాధనకు పోరాడాలని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాభవన్లో జరిగే ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ప్రాంతీయ వలయ రహదారి, పలు జాతీయ రహదారులకు అనుమతులు, నిధులు, ఇతర అన్ని శాఖల్లో పెండింగ్ అంశాలను ఎంపీలకు వివరిస్తారని సమాచారం. ప్రభుత్వ శాఖల వారీగా ఏ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయనే సమాచారాన్ని సిద్ధం చేసి సీఎంకు ఇప్పటికే అందజేశారు. ఇప్పటికే సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అనేకసార్లు విజ్ఞప్తి చేసినందున అనుమతులు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన టెస్టింగ్ ప్రాసెస్ దాదాపు పూర్తి కావచ్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించేందుకు ఐఐటి బాంబే ద్వారా రీడిజైన్ చేస్తున్నామని తెలిపారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి దేవాదుల, సమ్మక్క సాగర్ ఎత్తిపోతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నీటి నిల్వ సామర్థ్యం, ఇన్ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయారని విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. కన్నేపల్లి నుంచి నీటిని అన్నారంలో పోయారన్న ఉత్తమ్ ఆ బ్యారేజీ బేస్మెంట్ కూడా సరిగా లేదనే విషయాన్ని విపక్షాలు ఎందుకు గుర్తించడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మేము ఒక పాజిటివ్ దృక్పథంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన టెస్టింగ్ ప్రాసెస్ ఏమేం పరీక్షలు చేయాలనేది మొదలుపెట్టి ఇప్పుడు పరీక్షలు సుమారు పూర్తయినాయి. తర్వాత ఈ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేయడానికి జాతీయ స్థాయిలో ఐఐటి బాంబే వంటి సంస్థలు పెట్టి వాళ్ళ ద్వారా అది రీడిజైన్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నాం. వచ్చే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో పనులు చేసి ఆ 3 బ్యారేజ్ల రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత నీళ్లు నిలిపి మరి ఆ బ్యారేజెస్ ఉపయోగం తీసుకొచ్చే ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మరి పదే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరని చెప్పి ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి అన్నారంలో పోయాలి. అన్నారం ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది, అది సీకెంట్ పైల్ ఫౌండేషన్ మంచిది కాదు అని లిఖిత పూర్వకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిండు. అన్నారం నుంచి మనం సుందిల్ల పోయాలి. సుందిల్ల బ్యారేజ్ లో ఫౌండేషన్ కూడా అదే ప్రాబ్లం ఉంది. నేరుగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి నీళ్లు తీసుకుపోయే ప్రొవిజన్ లేదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకపోవడం వల్లే సింగరేణికి బొగ్గు గనుల కొరత ఏర్పడిందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెం సభలో కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాటు సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారని కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణిని గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్ తాడిచెర్ల బ్లాక్ అన్న
కిషన్ రెడ్డి మరో 40-50 ఏళ్ల పాటు తాడిచెర్ల బ్లాక్లో నాణ్యమైన బొగ్గు దొరుకుతుందని వివరించారు. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏందో చెప్పాలి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో విద్యార్థులు, యువత బలిదానాలకు బీఆర్ఎస్ నాయకులే కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రక్తదాహం, అధికార దాహం, ధనదాహం ఎవరికుందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో తెలంగాణ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రతి పనిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఎవరికి ఉందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా చూసిరు కాబట్టి మనని ఇంటికి పరిమితం చేసిర్రు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? మీరు కావాలని అక్కడ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు మీరు కారణమయ్యి, మీ బావ అగ్గిపెట్టి హరీష్ని అడిగితే చెప్తాడు ఏమేం చేసిర్రో మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పి. ఏమేమి అబద్ధాలు చెప్పిర్రో నీకు తెలుసు, మీ బావకు తెలుసు, మీ నాయనకు తెలుసు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించిన 27 మంది వ్యక్తుల పౌరసత్వ హోదాపై తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాత ఓటర్ల జాబితాలో తమ పేర్ల అక్షరాల్లో దొర్లిన చిన్నపాటి తప్పులు, స్వల్ప వ్యత్యాసాల వంటి కారణాలను సాకుగా చూపి తమను విదేశీయులుగా ప్రకటించారని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పౌరసత్వం, విదేశీయుల హోదా అనేవి రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో పౌరసత్వంపై వ్యక్తులు చేసే అక్రమ వాదనలను నిరోధించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వానికి ఉండే చట్టబద్ధమైన రక్షణలను విస్మరించకూడదని తెలిపింది. ఈ సందర్భంగా గతంలో గువాహటి హైకోర్టు ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రైబ్యునల్స్ మళ్లీ విచారణ జరిపే వరకు విదేశీయులుగా ముద్రపడిన ఆ 27 మందిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బద్రీనాథ్ ఆలయ విరాళాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ప్రధాన నిందితుడు ప్రమోద్ నౌటియాల్ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చమోలీ జిల్లా పోలీసులు గత రాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడిని బద్రీనాథ్కు తరలించినట్లు చమోలీ ఎస్ఎస్పీ సుర్జీత్ సింగ్ పన్వార్ తెలిపారు. నిందితుడు ప్రమోద్ నౌటియాల్ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్కు పీఏగా పనిచేశాడు. విరాళాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్ చేశారు. భైరవ్ సేన అనే సంస్థ ఫిర్యాదుతో గత మంగళవారం నౌటియాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నౌటియాల్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని బద్రీనాథ్ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత వారం సిట్ను ఏర్పాటు చేసింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఆదేశించింది. విరాళాల చోరీ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రామాలయ వ్యవహారాలను పర్యవేక్షించే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ జరిపించాలని పిటిషనర్ కోరారు. ట్రస్ట్ వ్యవహారాలు, పరిపాలనకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థించారు. కోట్ల మంది భక్తులు, దాతల విశ్వాసాన్ని నిలబెట్టడానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ, ఆడిట్ యంత్రాంగాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్రం, యూపీ ప్రభుత్వం ట్రస్టుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఎఫ్ఐఆర్ లేదా సాధారణ క్రిమినల్ కేసు లేకుండానే సిట్ విచారణ చేస్తోందని పిటిషనర్లు ఆక్షేపించారు. ఈ దశలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 20కు వాయిదా వేసింది.
తమిళనాడులో గోవధ జరగకుండా చూడాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బక్రీద్ సహా ఇతర రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా ఆవులు, దూడలను వధించకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మే 27న మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలు 1958 నాటి తమిళనాడు జంతు సంరక్షణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం 10 ఏళ్లు దాటినా సంతానోత్పత్తికి పనికిరాని ఆవులను సంబంధిత అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగా వధించడానికి అనుమతి ఉంది. చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ హైకోర్టు నిషేధం విధించడం సరికాదన్న తమిళనాడు ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. హైకోర్టు ఉత్తర్వులపై తక్షణమే స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పరువు నష్టం నోటీసు పంపింది. అసత్య ఆరోపణలతో తమ పార్టీ పరువుకు నష్టం కలిగించినందుకు 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య చీలిక తీసుకొచ్చి తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత వారం హజరత్ బల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ ఆరోపించారు. ఇందుకోసం జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తనకు చెప్పారని ఒమర్ కార్యకర్తల సమావేశంలో వివరించారు. ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఉపసంహరించారని, లేదంటే 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పారని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం ముఖ్యమంత్రికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సీఎం పూర్తిగా నిరాధారమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కమలదళం ఆరోపించింది. ఈ మేరకు న్యాయవాది పరిమోక్ సేద్ ద్వారా 3 పేజీల నోటీసులను బీజేపీ పంపింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఈగల్ బృందం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లో పల్లెబాట కార్యక్రమం చేపట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కుర్రాయి కొత్తవలస గ్రామంలో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజనులకు అండగా ఉంటూ గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవికృష్ణ చెప్పారు. గిరిజన యువతలో గంజాయి పండించాలనే ఆలోచన రాకుండా వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా గిరిజన యువతని చైతన్యం చేస్తున్నామని చెప్పారు. పల్లెబాటలో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అనేక రకమైన చర్యల వల్ల జీరో కల్టివేషన్ సాధ్యమైంది. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదే కొనసాగింపు ఈ సంవత్సరం కూడా జరగాలని చెప్పేసి రైతుల్లోని చైతన్యం తీసుకురావడం కోసం ఈ పల్లె బాటలో ఈగల్ కార్యక్రమం మేము ప్రారంభించాం. పల్లెలు కూడా ఈగల్ వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రజలతోని సమావేశాలు ఏర్పాటు చేయడం, భాగస్వామ్యం చేయడం. ప్రజలందరూ కూడా మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సింది కోరుతున్నాం. మాజీ సీఎం జగన్ డ్రామాలు, శవ రాజకీయాలను హర్షించే పరిస్థితుల్లో మత్స్యకారులు లేరని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఐక్యతతో ఉండే మత్స్యకారుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలను సహించబోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాల్లో ఎంత పరిహారం, ఎంత సమయంలో చెల్లించారో సమాధానం చెప్పే ధైర్యం జగన్ కుందా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు జరిగిన బోటు ప్రమాదాన్ని తన స్వార్థ రాజకీయాలకు జగన్ వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం మాత్రం మత్స్యకారులు చనిపోయి ఉంటారని నిర్ధారించుకున్న 72 గంటల్లోనే పరిహారం అందించి అన్ని విధాలా అండగా నిలిచిందని తెలిపారు. 63 మందికి మీరు మరి లాస్ట్ గవర్నమెంట్లో మీ కాళ్ళ చుట్టూ తిరిగిన, మీ ఆఫీసుల చుట్టూ తిరిగిన, కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి మీకుండి, ఆ డెత్ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా, మరి ఎక్స్గ్రేషియా కూడా రాని కారణంగా అటు పెన్షన్లు రాక నానా ఇబ్బందులు పడితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 63 మందికి 3,15,00,000 రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఆ రోజున ఉన్నటువంటి స్కీమ్స్లో రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ వస్తే మత్స్యకార భరోసా లేదు, సబ్సిడీలు రావు. ఇవాళ మీరు మాకు ఏం న్యాయం చేస్తారని చెప్పి మత్స్యకార కుటుంబాలు అడుగుతా ఉంటే మీరేం సమాధానం చెప్తారు? వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి మృతికి కారణమయ్యారనే విషయాన్ని ధృవీకరించే మరో అంశం బయటకొచ్చింది. శుక్రవారం జరిగిన ప్రమాదంలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన కుమారుణ్ణి చికిత్స కోసం అప్పలరాజు అదే రోజు రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగు చూశాయి. అయితే ప్రమాద సమయంలో ఆరవ్ బైక్ నడపలేదని తొలుత బుకాయించారు. అప్పలరాజు ప్రధాన అనుచరుడి కుమారుడు సిద్ధార్థపైకి నెట్టేసి ఆరవ్ను తప్పించే ప్రయత్నం చేశారు. ఈ తంతుపై సోషల్ మీడియాలో రచ్చ జరిగాక పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.
శుక్రవారం ఆరవ్ బైక్ నడిపినట్లు నిర్ధారించుకున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న దృశ్యాలు ఇప్పటికే సంపాదించారు. తాజాగా ఆరవ్ ఆసుపత్రికి వెళ్లిన విజువల్స్ బయటకొచ్చాయి. బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెనుమూడి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు పంట కాలువలోకి దూసుకెళ్లింది. రేపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా పెనుమూడి చెక్పోస్ట్ వద్ద మంచినీళ్ల కోసం డ్రైవర్ బస్సు నిలిపి కిందకు దిగాడు. రోడ్డు పల్లంగా ఉండటం, ఈదురుగాలి రావడం వల్ల బస్సు నెమ్మదిగా ముందుకు కదిలి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టును ఢీకొని పక్క కొరిగి నిలిచిపోయింది. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు కేకలు వేయగా అక్కడున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇరాన్, అమెరికా మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఉదయం నుంచే గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్లో 3 సార్లు క్షిపణి అప్రమత్తత సైరన్లు మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలో ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలు ధ్వంసమైనట్లు ఐఆర్జీసీ తెలిపింది. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు తెలిపింది. ఇరాన్ దాడులకు ప్రతిగా సెంట్రల్ ఇరాన్లోని కొందాబ్లో హిమార్స్ రాకెట్ లాంచర్లతో అమెరికా దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ పరికరాలు, చిన్న పడవలను లక్ష్యం చేసుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ నియంత్రణలో లేదని ప్రకటించింది. ఈ ప్రకటనను ఐఆర్జీసీ తిరస్కరించింది. హార్ముజ్ జలసంధి తమ భూభాగమని స్పష్టం చేసింది. హార్ముజ్గాన్, ఖుజెస్తాన్, మార్కాజీ ప్రావిన్సుల్లో దాడులను ధృవీకరించిన ఇరాన్ ఈ ఘటనలో 2 చనిపోయినట్టు తెలిపింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా దాడులు జరిగినట్లు వివరించింది. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై కేంద్రం దూకుడు తగ్గించింది. త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు, విస్తరిస్తోన్న అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలు, తగ్గిన బాహ్య ముప్పుల నేపథ్యంలో భారత బేరసారాల శక్తి బలోపేతమైందని ప్రభుత్వం భావిస్తోంది. జూన్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఢిల్లీ పర్యటనలో తాత్కాలిక ఒప్పందం ఖరారవుతుందని భావించిన కీలక అంశాలపై సమ్మతి కుదరకపోవడంతో చర్చలు ఫలించలేదు. చైనాతో సమానంగా తమకు ప్రాధాన్యత సుంకాలను కల్పించాలని, ఒప్పందం తర్వాత కొత్తగా ఏ అదనపు సుంకాలను వాషింగ్టన్ విధించబోదనే హామీ ఇవ్వాలని భారత్ పట్టుబడుతోంది. కాగా ప్రస్తుతం అత్యధిక భారత ఎగుమతులపై అమెరికా 10% సుంకం విధిస్తుండగా పారిశ్రామిక సామర్థ్యాలపై విచారణల సాకుతో ఈ నెలలోనే భారీ సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. బలవంతపు శ్రమతో తయారు చేసిన వస్తువులనే ఆరోపణలపై భారత్ సహా పలు దేశాలపై అదనంగా 12.5% వరకు సుంకాల విధింపును అమెరికా ప్రతిపాదించింది. ఉత్తరప్రదేశ్ మౌలిక వస్తువుల కల్పనలో మరో కీలక ముందడుగు పడింది. లక్నవూ, కాన్పూర్ మధ్య నిర్మించిన 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం లక్నవూ, కాన్పూర్ నగరాల మధ్య ప్రయాణానికి 3 గంటలు పడుతుండగా ఈ ఎక్స్ప్రెస్ వేతో 45 నిమిషాలకు తగ్గనుంది. లక్నవూ కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే యూపీ అనుసంధానతకు సరికొత్త దిశను చూపే చారిత్రాత్మక విజయమని నితిన్ గడ్కరీ కొనియాడారు. మెరుగైన రహదారుల వల్ల దూరాలు తగ్గడమే కాకుండా పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటే 5,000 కోట్ల విలువైన మరో 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హర్యానా గురుగ్రామ్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ప్రేయసిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్కు చెందిన శ్రేష్ఠ్ మాలిక్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషారా ఆయుబీ ఒకే సంస్థలో ఏఐ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సెక్టార్ 55లో ఉంటున్న శ్రేష్ఠ్తో కలిసి ఉండేందుకు 3 రోజుల క్రితమే ఇషారా అతడి పీజీలో చేరింది. ఈ నేపథ్యంలో ఇషారా ఫోన్ కలవనందున ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారుంటున్న పీజీకి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న ఇషారా శరీరంపై అనేక కత్తిపోట్లు గుర్తించారు. అంతలోనే ఇషారా ప్రియుడు శ్రేష్ఠ్ మాలిక్ రైలు కింద పడి 2 ముక్కలైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమ వ్యవహారంలో గొడవలొచ్చాయా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారతీయ రైళ్లలో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఏసీ కోచుల్లో ప్రయాణికులకు రైల్వే శాఖ ఇచ్చే బెడ్ రోల్స్, తువాళ్లను యథేచ్ఛగా నొక్కేస్తున్నట్లు ఓ సమాచార కార్యకర్త చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో బయటపడింది. 2022 నుంచి 2026 వరకు ఏకంగా
1,27,00,000 బెడ్రోల్స్ చోరీకి గురైనట్టు తేలింది. బెడ్రోల్ కాంట్రాక్టర్లకు 104 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపింది. 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ తరహా దొంగతనాలు 56% పెరిగాయి. ప్రతి 1000 మంది ప్రయాణికుల్లో 2-3 ఏదో ఒక వస్తువును బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నట్లు తేలింది. బ్యాగుల్లో పెట్టడం సులభమైనందున ఎక్కువగా ముఖం తుడుచుకునే చిన్న తువ్వాళ్లను ఎత్తుకెళ్తున్నారు. అలా 47 లక్షల టవల్స్ మాయమయ్యాయి. తర్వాత బెడ్షీట్లు, పిల్లో కవర్లు, బ్లాంకెట్లు చోరీకి గురైనట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఈ దొంగతనాలను నివారించడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. జురాసిక్ పార్క్, ది పియానో వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు శామ్ నీల్ కన్నుమూశారు. 78 ఏళ్ల శామ్ నీల్ సిడ్నీలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది ఊహించని మరణమని ఓ ప్రకటనలో తెలిపారు. 2023లో శామ్ నీల్ తనకు ఒక అరుదైన క్యాన్సర్ సోకినట్లు వెల్లడించారు. శామ్ నీల్ మరణించే సమయానికి ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ట్ ఫిల్మ్స్ నుంచి హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన శామ్ నీల్ జురాసిక్ పార్క్ సినిమాలో డైనోసార్ల నుంచి సాహసోపేతంగా తప్పించుకునే పాత్రలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అఖండ గోదావరి ప్రాజెక్టును సాకారం చేస్తామన్న చంద్రబాబు. వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే పోలవరంను జాతికి అంకితం చేస్తామని ప్రకటన. సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసే రాక్షసులకు వైసీపీ మద్దతిస్తోందన్న సీఎం. ఆర్థికంగా సాయం చేస్తున్న తీరును ప్రజలు గమనించాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు ఈగల్ టీం సరికొత్త కార్యక్రమం. గిరిజన ప్రాంతాల్లో పల్లెబాట ప్రారంభం. యువతలో చైతన్యమే లక్ష్యం. కాంగ్రెస్ ఎంపీలతో కాసేపట్లో భేటీ కానున్న రేవంత్. తెలంగాణ సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో వినిపించడంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు. వచ్చే వేసవి నాటికి పూర్తి చేస్తామని ప్రకటన. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపణ. బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణిని దోచుకుంటున్నాయన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో గనుల వేలంలో పాల్గొననందునే బొగ్గు కొరత వచ్చిందని ఆక్షేపణ. పౌరసత్వం ధృవీకరణ పారదర్శకంగా ఉండాలన్న సుప్రీంకోర్టు. అసోంలో విదేశీయులుగా ప్రకటించిన 27 మందికి ఊరట కల్పిస్తూ ఆదేశాలు. ఇరాన్, అమెరికా దాడులతో మరోసారి దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. గల్ఫ్లో ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలీను ధ్వంసం చేశామన్న ఐఆర్జీసీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.